Once again, I welcome you all to our Bible lessons. We are studying missions, and today it is lesson number 19. And today's lesson is Paul's journey to Rome. Paul's journey to Rome. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము మరి మనము మిషన్స్ మన పట్టణంలో 19వ పాఠం ఈరోజు 19వ పాఠం. ఈరోజు మరి మన పాఠం ఏంటంటే అపోస్తులుడైన పౌలు రోమా ప్రయాణం. రోమా తెలుగులో రోమా అంటారు, మరి ఇంగ్లీష్లో రోమ్ అంటారు, మరి ఐరోపాలో కొన్ని దేశాల్లో కూడా రోమా అంటారు, ROMA రోమా. అయితే ఇదేం పిల్లారా, ఈ మొదటి 3 ప్రయాణాలు మనం చూసినాం కదా. ఎక్కడ స్టార్ట్ అయింది? 13వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. మొదటిది 13వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ మిషనరీ జర్నీ చాప్టర్స్ అపోస్తుల కార్యములు చాప్టర్ 13 and 14. సెకండ్ మిషనరీ జర్నీ మనం చూసినాం కదా, యాక్ట్స్ చాప్టర్ 15 30 వర్స్ నుంచి ముందుకి. అంతేకాకుండా మరి థర్డ్ మిషనరీ జర్నీలో అది చాలా పెద్ద ఉంది కాబట్టి మరి మొదటి భాగము 18వ మరి చాప్టర్ నుంచి 23వ వచనం నుంచి మనము చదువుకున్నాం. లాస్ట్ వీక్ మనము పాల్స్ థర్డ్ మిషనరీ జర్నీ దాంట్లో పార్ట్ 2 కదండి, మరి యాక్ట్స్ 21 నుంచి మరి మనం చదువుకున్నాం. ఈ విధంగా ఈ దినము మరి 27వ అధ్యాయంలో మనం వెళ్దాం. పాల్స్ మిషనరీ జర్నీ లేక పాల్స్ జర్నీ టు రోమ్ అంటే లాస్ట్ జర్నీ అన్నమాట. ఇది చివరి యాత్ర. ఎందుకంటే ఆ తర్వాత తను మరి రోమ్లో చంపబడ్డాడు కదండి, దేవునికి సాక్షిగా తను చనిపోయినాడు. అయితే దేవుని వెళ్ళారా, యాక్ట్స్ 21 verse 1 చదువుకుందాం. యాక్ట్స్ 27 verse 1. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు మనం చూస్తున్నప్పుడు క్లియర్గా లూకా మరి ఎంత డీటెయిల్గా రాసినాడంటే కదా, చాలా డీటెయిల్గా రాసినాడు. కొన్ని విషయాలు తను ఏ విధంగా రాసినాడంటే డీటెయిల్, ఇంకా ఆ షిప్కి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు ఏమేమి చేసినా అన్నీ మనం చదువుతుంటే ఈ 2 అధ్యాయాలే 27, 28 చివరి వరకు చాలా క్లియర్గా వస్తాడు. లూకా మరి మనం చూస్తాం కదా, లూకా సువార్త రాసినప్పుడు ఆయన యేసుప్రభు శిష్యులు కాదు. యేసుప్రభు శిష్యులు ఎవరు? మత్తయి, యోహాను కదా, మార్కు కూడా కాదు. అయితే వాళ్ళు రాసినారు, అంటే వాళ్ళు దగ్గర నుండి చూసి రాసినారు. లూకా కూడా మరి ఆయన ఒక డాక్టర్ అయినప్పటికీ మరి సేవలోకి వచ్చేసినాడు కదండి. చాలామంది మనం చూస్తుంటాము, డాక్టర్స్ కూడా సేవలోకి వచ్చేస్తుంటారు, బిజినెస్ పీపుల్ సేవలోకి వచ్చేస్తారు, మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు వదిలిపెట్టి మరి సేవలోకి వచ్చేస్తారు కదండి. కనుక దేవుని పిల్లలు ఈ విధంగా మరి లూకా కూడా మరి సేవలోకి వచ్చిన తర్వాత లూకా సువార్త రాసినాడు. ఆ తర్వాత అపోస్తల కార్యం పౌలుతో కూడా తను తిరుగుతాడు, అనేక స్థలాలు తిరుగుతాడు. మరి తిరుగుతూ మరి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట కదండి తను రాసినాడు. కనుక దేవుని పిల్లలు ఇక్కడ చూస్తున్నాము, మరి ఇంగ్లీష్ చదువుతారు కదా, ఇది పెద్ద ఇది కావాలంటే కూడా తీసుకోండి. చదవండి. చాప్టర్ 27 verse 1. First verse. Now, when it was decided that we should sail for Italy, they proceeded to turn Paul and some others prisoners over to a centurion of the Augusta cohorts, named Julius. First verse. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరి పౌలు ఇప్పుడు ఎక్కడ పోవాలా? రోమ్కు పోవాలి. ఇటలీ అంటే వేరే దేశం
కదండి. వేరే దేశమే కాదు, వేరే ఖండం. ఎందుకంటే ఇస్రాయల్ దేశం ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. రోమ్ ఎక్కడుంది? ఐరోపా ఖండం, యూరప్ కదండి. అంటే మొదట స్వార్థ ఎక్కడికి వెళ్ళిపోయింది? యూరప్కి వెళ్ళిపోయింది కదండి. కనుక ఇప్పుడు ఆయన అసలు ఎందుకు ఈయన రోమ్కు వెళ్ళవలసి వచ్చింది కదండి? ఎందుకు ఆయన ఒక ఖైదీగా ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, ఈ 27 కదా, 26 లాస్ట్ 2 వర్సెస్ చదువుకుందాం మనం. 26 చాప్టర్ లాస్ట్ 2 వర్సెస్ చదువుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది. The king stood up and the governor and Bernice and those who were sitting with him, and when they had gone out, they began talking to one another, saying, this man is not doing anything deserving death or imprisonment. 20 last verse 32. And Agrippa said to Phytos, and this man could have been set free if he has not appealed to Caesar. తెలుగు లేదు చివరి 2 వచనాలు. ఈ మనుషుడు వందకములైనను తగినది ఏమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకునేది. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందని అననీయ ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఎత్తుతో చెప్పాను. అనని ఎడల అంటే అనకపోయింటే అని అగ్రిప్పరాజు చెప్తున్నాను అగ్రిప్పరాజు కదండి. కనుక నేను మీరు ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే, ఎందుకు పౌలు రోమాకు వెళ్తున్నాడు అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ హెస్ అపీల్ టు సీజర్. సీజర్కి నా కైసర్, ఇంగ్లీష్లో సీజర్ అంటారు, తెలుగులో లేకపోతే ఇంకా వేరే భాషలో కైసర్ అంటారు. కైసర్ అంటే ఈజ్ ఎంపరర్ ఆఫ్ రోమ్. అంటే అంత ఎంపరర్ కూడా ఆయన కూడా కొన్ని కేసులు చూసేవాడు అనమాట. చూడండి, కనుక అంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరు? రోమ్. ప్రతిదీ చాలా డీటెయిల్గా వాళ్ళు, అందుకోసం అంత పరిపాలన ప్రపంచం అంతా పరిపాలన చేస్తున్నారు. దే యూస్ టు గో ఇన్ టు డీటెయిల్స్ కదండి. కనుక దేని పిల్లారా, అక్కడ మనం చూస్తున్నాం వాళ్ళు ఇంకేమంటున్నాడు, ఒకవేళ ఈయన కైసర్కు అప్పీల్ చేయకపోయి ఉంటే ఈయనని వదిలేసే వాళ్ళము, అసలు ఏం కేసు లేదు ఇక్కడ, ఈయన మరణానికి పాత్రుడు కాదు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకుంటారు కదండి. కానీ మన చేతులు లేదు, ఎందుకంటే ఆయన నేను కైసర్ దగ్గర వెళ్తాను కదా. అయితే దాంట్లో మరి ఎందుకు దేవుడు ఆ విధంగా ప్రేరేపించాడంటే, యూదులు ఇదంతా అసలు ఈ కేసు అంతా ఎందుకు వచ్చింది, యూదులు ఈయన మీద పగబట్టి సంపాలని చెప్పేసి మరి ఉన్నప్పుడు దేవుడు అతన్ని కాపాడని చెప్పేసి అక్కడి నుంచి రోమ్కి పంపిస్తాడు అనమాట. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెరూషలేము ఉంటే వాళ్ళు చంపేస్తారని కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే, మొదటి వచనంలో 27:1 అక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుడు మరి ఏ విధంగా పౌల్ని మరి రోమ్కి పంపించినాడో మనం చూస్తున్నాం. మరి దేవుడు ముందుగానే చెప్తాడు కదా, నిన్ను రాజుల ముందు, అధికారుల ముందు నేను నా గురించి చెప్పుటకు నేను నిలబెడతాను అంటాడు. దేవుడు ఆ విధంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లారా, దేవుడు కొన్నిసార్లు మనల్ని అధికారుల ముందునో రాజుల ముందునో నిలబెడతాడు. ఎందుకంటే దట్ ఈస్ ద టైం. నువ్వు సాక్ష్యం చెప్పు, నాకు సాక్షి కదండి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం ఏముంది, మీరు నాకు సాక్షులై ఉందురు. కనుక మరి మనము ఆయనకి సాక్షులై ఉన్నాం. కనుక మనకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనము సాక్షులుగా ఉండాలి. అయితే ఈ 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే అక్కడ మరి పౌలుని ఎక్కడ పంపిస్తున్నారు? ఇప్పుడు రోమ్కి పంపిస్తున్నారు. ఎప్పుడు జరిగిందంటే ఇది 56వ సంవత్సరంలో జరిగింది. AD 1st century, 56 నుండి 60 సంవత్సరాలు ఈ టైంలో జరిగిన విషయాలు అన్నమాట. 56 to 60 ఈ టైంలో జరిగిన విషయాలు అన్నమాట. అంటే దాదాపు కొద్దిగా ఇటు అటు 56 కావచ్చు, లేకపోతే 55 కూడా కావచ్చు, లేకపోతే
61 కూడా ఓవర్లాప్డ్ కావచ్చు, ఎందుకంటే కొన్ని డేట్స్ క్లియర్గా లేవు. అయితే ఇప్పుడు షిప్లో మరి 276 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎంతమంది అండి? 276 మంది. అంటే చూడండి దేని బిళ్ళారు, 2000 సంవత్సరాల క్రితమే అంత పెద్ద ఓడలు వాళ్ళు నిర్మించుకున్నారు కదండి. 2000 సంవత్సరాల క్రితమే మరి వాళ్ళు అటువంటి ఓడలు నిర్మించుకొని 276 మంది. ఎవరు వీళ్ళంతా? టూరిస్టులు కాదు, వీళ్ళంతా ఖైదీలు. వీళ్ళందరినీ ఎరుసలేమండి ఎక్కడ తీసుకుపోతున్నారు? ఇటలీకి తీసుకుపోతున్నారు. చూడండి, అంటే వాళ్ళే రోమా ప్రభుత్వమే అన్ని అరేంజ్ చేసి తీసుకొని పోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయాలండి కదండి. కనుక దేని పిల్లారా, అంతేకాకుండా ఒక శతాధిపతిని, జూలియస్ ఆయన పేరు కూడా మరి రాసి పెట్టినాడు. ఎవరు? లూకా. జూలియస్ లేక మరి ఇంగ్లీష్ తెలుగులో యూలియన్ కదా అని ఉంది, జూలియస్ కదండి. ఈ జూలియస్ మరి శతాధిపతి, అంటే ఆయనతో పాటు ఇంకో 100 మంది ఎవరున్నారు? శతాధిపతి అంటే సెంచూరియన్ అంటే సెంట్ అంటే 100 అన్నమాట కదా. సెంచూరియన్ అంటే ఎవరు? 100 మంది మరి సోల్జర్స్ మీద అధికారం ఉన్న వ్యక్తి. కనుక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి ఇప్పుడు ఎక్కడ పోతున్నారు? రోమ్కి బయలుదేరినారు కదండి. మొదటి 2 వచనాలు చదవడం మరొకసారి. మేము ఓడెక్కి ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైనప్పుడు వారు సౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పట్టణంలో శిలాపతి అయిన యూలియను వారికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణం చేయబోవు అదిత్రియ పట్టణపు ఓడనికి మేము బయలుదేరింది. మాసిదోనియుడను తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్టార్కు మాతో కూడా ఉండేను. చదవడం 3 వచ్చింది కదండి. మర్నాడు సీదోనికి వచ్చి అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితులకు వెళ్ళి మరి మారిక ఉండటకు అతని సెలవిచ్చాను. చూడండి దాని పిల్లరా, ఇప్పుడు లాంగ్ జర్నీ కదండి. మరి అంటే జెరూసలేం నుండి రోమ్ పోవాలంటే, ఇప్పుడు ప్లేన్లో పోవాలంటే ఎంత టైం అవుతుంది కదా? కొన్ని గంటలలో వెళ్ళిపోతాం ప్లేన్లో. కానీ అప్పుడు షిప్ కదండి స్లోగా పోతుంటుంది కదండి. అయితే దేవుని పిల్లారా, ఈ పోయే సమయంలో సీదోన్ అనే స్థలానికి వచ్చినారు. సీదోన్ అనే స్థలం రాగానే మరి పౌలు జూలియస్తో మాట్లాడినాడు. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలవచ్చా అంటే పర్మిషన్ ఇచ్చినాడు. చూడండి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నడిపిస్తాడు కదండి. ఈయన ఎవరు? ఈయన ఖైదీ. అది కూడా ఎక్కడ ఈయన ఎక్కడ నిలబడాలా? కైసర్ ఎదుట నిలబడాలన్నా అటువంటి వ్యక్తికి పర్మిషన్ ఇచ్చినాడు. ఎవరు? జూలియస్, ఈ సెంచూరియన్ శతాధిపతి. చూడండి దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయి కదండి. అంటే ఇట్స్ అన్ఇమాజినబుల్. మనం కొన్ని విషయాలు బాగా ధీరంగా ఆలోచన చేస్తే మరి అతనికి భయం ఉండొచ్చు కదా. వీడు ఎక్కడ పారిపోతే ఎట్లా? నా ఉద్యోగం పోతుంది, నా బ్రతుకు కూడా పోతుంది. అంటే ఎంపరర్ కైసర్ అంటేనే నీకు లెక్కలేదా అనే క్వశ్చన్ వస్తుంది అక్కడ. అయినప్పటికీ మరి పరిశుద్ధాత్మ చేత మరి నడిపింపబడి అతను సీదోన్లో పర్మిషన్ ఇచ్చినప్పుడు అతను వెళ్ళి మరి బ్రదర్స్ని కలుసుకొని వాళ్ళ గురించి కనుక్కుంటాడు. ఎట్లా ఉన్నారు మీరు, విశ్వాసం ఎట్లున్నారు అని వాళ్ళని కలిసి బలపరిచి వస్తాడు కదండి. అక్కడి నుంచి 5వ వచనంలో మనం చూసినప్పుడు మైరా అనే మరి ఒక స్థలానికి వస్తారు కదండి. మళ్ళీ 6వ వచనం చూసినట్లయితే అక్కడి నుంచి ఆ ఓడ వదిలిపెట్టి ఇంకో వేరే ఓడలో వాళ్ళు బయలుదేరుతారు. చూడండి ఎన్ని కష్టాలు వాళ్ళు పడుతున్నారు. అక్కడి నుంచి మరి వాళ్ళు ఫేర్ హెవెన్స్ అనే ఒక స్థలానికి వస్తారు. 6వ వచనం చదవం బ్రదర్. ఓడ కలుపుని అందరూ ఎక్కించాను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి కిన్నుద్దకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయనందున క్రేతు చోటన సల్మోనులోని ధరిని వాడని నడిపించి తిని. కనుక మరి అంత డీటెయిల్గా మరి
లూకా రాసినాడు మనం చూస్తున్నాం కదండి. ఇంకోటి ఏంటంటే దేని బిళ్ళారా, ఇప్పుడు మనం ఏమైనా రాయాలంటే ఈ పేపర్స్ ఉన్నాయి కదండి. ఈ పేపర్స్ ఒక 500 పెడితే మనకు ఒక ఒక బండలు వస్తుందా? 600 లేక 1000 రూపాయలు కదా, 350 ఒక బండలు వస్తుంది. ఆ బండలో మనం ఎన్నో రాయొచ్చు కదండి. కానీ దేని బిళ్ళారా, ఆ టైంలో పేపర్ లేదు, ఇంత నాజుక్ పేపర్ లేదు. పేపర్ కావాలంటే పేపర్ వాళ్ళే తయారు చేసుకోవాలి. సొంతగా పేపర్ తయారు చేసుకోవాలి వాళ్ళు. చెట్లది సరే, చాలా డీటెయిల్స్. అది కూడా ఆ పేపర్ తయారు చేసుకోవాలా, పెన్ను తయారు చేసుకోవాలా, ఇంక్ తయారు చేసుకోవాలా. ఆ ఇంక్ కూడా మళ్ళీ మంచిగా ఉండాలి, ఎందుకంటే ఇమీడియట్గా పోద్ది అది కదా. అంటే ఎన్ని కష్టపడి రాసినాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇంత కష్టపడి లూకా రాసినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని బిళ్ళారు ఎంత కష్టపడ్డారు మనం చూస్తున్నాం. అక్కడి నుంచి మరి 9వ వచనం చూస్తాం. ఏంటంటే 9వ వచనంలో పౌలు ఒక ప్రవచనం చేస్తాడు. ఏంటంటే మనకి ప్రమాదం రాబోతుంది అంటాడు. 9-10 వచనం చదవం బ్రదర్. చాలా కాలం తర్వాత ఉపవాస దినములో కూడా ఉన్నప్పటికీ గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు అయ్యనారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడను మాత్రమే కాక మన ప్రాణములు కూడా హానియు బహు నష్టము కలిగినట్లు నాకు దోషించునని చెప్పి వారిని హెచ్చరించాను. చూడండి, అంటే ఆయన ప్రవచన రూపంగా ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు. అట్లా కాకుండా తను పరిశుద్ధాత్మ చేత నడిమింపబడి తను చెప్తున్న నాకు అనిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నా అంటే దెర్ ఇస్ డేంజర్ టు ద షిప్, డేంజర్ టు ద కార్గో, డేంజర్ టు యువర్ లైఫ్స్ కదండి. అందరికి ప్రమాదం ఉంది అని తను చెప్పినాడు అక్కడ కదండి. మరి ఆ తర్వాత ఏముంది, ఆయనను అయితే ఇప్పుడు శతాధిపతి ఆయన డ్యూటీ ఏంటి, వీళ్ళని ఎక్కడ తీసుకుపోవాలా, కైసర్ దగ్గర తీసుకోవాలి, రోమా. ఇప్పుడు ఈ పౌలు ఇట్లా చెప్తుంటే పౌలు ఎవరు, ఒక ఖైదీ మాట ఆయన వింటాడా, అధికారి కదా. ఆయన ఎందుకంటాడు, వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు కదా, అంతే అనుకుంటాం కదా. మనం కూడా అంతే అనుకుంటాం. ఏమనుకుంటాం, వీళ్ళేదో తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు, అక్కడ రాకుండా ఉండటానికి ప్లాన్ చేస్తున్నారు, ఏదో సాకులు చెప్తున్నారు అనుకుంటాం కదండి. అయితే దేవుని బిడ్డలారా, అట్లా కాకుండా వాళ్ళు బయలుదేరి వెళ్తారు కదండి. 11 వచనం చదువుకుందాం. ఆయనను చూడండి, శతాధిపతి అన్యులు ఏంటంటే నమ్మరు. ఈ శతాధిపతి ఎవరైనా రోము వాళ్ళు అనేక దేవతలను పూజించేవారు. అందరికన్నా గొప్ప దేవుడు ఎవరంటే వాళ్ళకి కైసరే మా దేవుడు అంటారు వాళ్ళు. ఆ తర్వాత వేరే దేవుళ్ళు అన్ని, ఆ దేవుళ్ళకి ఇది పెద్ద బిల్డింగ్స్ ఇప్పుడు కూడా కట్టలేరు, అటువంటి గొప్ప బిల్డింగ్స్ కట్టినారు కదండి. ఇంకా కొన్ని ఉన్నాయి యూరోప్లో, టర్కీలో, ఇక్కడ అక్కడ గ్రీస్లో, కొన్ని దేశాల్లో వాళ్ళు కట్టినవి ఇంకా ఉన్నాయి కదండి. అంత కష్టపడి కట్టినారు. అంటే మరి వాళ్ళ దేవతలు కదండి, దేవతలకు మంచి కట్టాలని చెప్పేసి వాళ్ళు కట్టేవారు. అయితే చూస్తున్నాం దేని పిల్లారా, ఏమైందంటే వాళ్ళు మరి శతాధిపతి నమ్మకం ఏం చేసినాడు, తీసుకొని వెళ్ళిపోయినాడు కదండి. ఆ తర్వాత మనం చూస్తాము, చదండి, 11 వచ్చి చదివేసాను రోజు. ఆయనను నావికుడును ఓడ యజమాని అంటే షిప్ ఓనర్ కూడా దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు షిప్ ఓనర్కి ఏం కావాలి, లాభం కావాలి. వీళ్ళు త్వరగా రూమ్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ వేరే పాసింజర్ తీసుకురావచ్చు. అప్పుడు ఏమవుతుంది, బిజినెస్ టికెట్ కదా, పుక్కటి కాదు కదా, పైసలు కదండి, వీళ్ళకి పైసలు వస్తాయి. కనుక ఓనర్ ఏమంటుండు, ఆ షిప్ స్టార్ట్ చేయండి, వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి అని వాళ్ళు వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం కదండి. అయితే అక్కడ మరి ప్రమాదం వస్తుంది. 22కి వెళ్దాం మనం, అన్ని డీటెయిల్గా మరి చదువుకోలేము. 22, 23, 24 చదువుకుందాం. అయితే ఆ తర్వాత మనం చూస్తాం ఏంటంటే వీళ్ళకి ఏమైపోయింది,
ఈ ఆ సైనికులకి, అంతేకాకుండా మరి ఆ షిప్ ఓనర్కి, అదేవిధంగా ఈ ఈ ఖైదీలకి ఇప్పుడంతా ఏమైపోయింది, డిప్రెషన్లో పడిపోయింది వాళ్ళు కదండి. ఏంటి 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 అని చెప్పేసి వాళ్ళకి అనుకున్నప్పుడు మరి పౌలు ఆత్మచేత నింపబడి ఏం మాట్లాడుతూ చూడండి, 22 చదవండి. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నది, మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటున్నాడు కదండి. చూడండి, ఓడకే గాని మీలో ఎవరి ప్రాణంకైనా కూడా హాని కలగదు కదండి అని చక్కగా తను చెప్తున్నాడు. 23 బ్రదర్. చూడండి, ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎవరైతే సేవిస్తున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నుంచి, పౌలా భయపడకము, చూడండి నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే మాట్లాడితే ఇంకేముంది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటి, తన దూత ద్వారా. పౌలు ఎక్కడ నిలబడతాడంట, కైసరు ఎదుట నిలబడతాడు. మరి కైసరు ఎదుట నిలబడేటప్పుడు మరి షిప్ ఎట్లా పాడవుతుంది కదా. షిప్ కూడా మంచిగా క్షేమంగా వెళ్తుంది. ఎందుకంటే అంటే ఏదో చిన్న డ్యామేజ్ కావచ్చు, కానీ క్షేమంగా వెళ్తారు కదండి. చూడండి, మరి వాళ్ళందరికీ నేను సేవిస్తున్న దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని పిల్లారా, మనం దేవునికి సాక్షులమై ఉన్నాము కదండి. మన దేవునికి సాక్షులమై ఉన్నాం. ఇక్కడ పౌలు సాక్షిగా ఉన్నాడు. ఏమంటున్నాడు, నేను సేవించు దేవుడు, నేనైతే ఎవరినైతే సేవిస్తున్నాడో ఇంకేమంటే చెప్తున్నాడు, ఇదిగో నీతో కూడా ప్రయాణమై వచ్చున్న వారందరినీ దేవుడు అంటే నీ చేత ఇప్పుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాల్లో పనిచేస్తున్నాడు, అందరి హృదయాలు పనిచేస్తున్నాడు. ఇప్పుడు పౌలు మరి వాళ్ళకి ఏం చెప్తున్నా వాళ్ళు వింటారు కదండి. కనుక దేని పిల్లారా, సువార్త కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే ఆ బండలాంటి హృదయాన్ని ఏం చేస్తాడు, మెత్తగా చేస్తాడు, వాక్యం వినున్నట్లు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేని పిల్లారా, మరి వాళ్ళు వింటారు అని చెప్పేసి, నీ చేతిలో ఉన్నారు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. తర్వాత కాబట్టి చెప్తాడు, ఎంత ఆయన తగ్గించుకొని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాడు, అయ్యలారా ధైర్యం తెచ్చుకొని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దూత చెప్పినట్లు జరుగుతుందని చెప్పి నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పేసి అందరికి చెప్తున్నాడు. దాంతో ఏమవుతుంది, వాళ్ళందరికీ ఏమొస్తుందండి, ధైర్యం వస్తుంది. కృంగిపోయిన జీవితాల్లో మళ్ళీ ఏమొస్తుంది, వాళ్ళకి లైఫ్ వస్తుంది కదా. ఇంకా అయిపోయింది మన బతుకు, ఇంకా ఇక్కడనే మనం ఆ శవాలు ఇక్కడ నీళ్ళలో మునిగిపోతాం మనం కదా. ఇంకా మనం ఇంటికి కూడా పోము కదా. కొన్నిసార్లు మనకు అట్లా అనిపిస్తుంది కదండి. కానీ దేవుని పిల్లారా, మరి దేవుడు మరి ఏ విధంగా వారితో మాట్లాడి చెప్తున్నాడు, ఎవరు నశించరు, అందరు క్షేమంగా ఇక్కడ వెళ్తారు. మీరు రోమ్ చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోమ్ సిటీ మీరు చూస్తారు కదా. దేవుని స్తోత్రం అని మరి దేవుడు చెప్తున్నాడు కదండి. కనుక దేవుని పిల్లారు ఈ విధంగా మరి పౌలు ఏం చేస్తాడు, అందరినీ ఎంకరేజ్ చేస్తాడు కదండి. మరోసారి ఎంకరేజ్ 34 వచ్చిన చదువుకుందాం. 34 వచ్చింది. తెల్లవారుచుండగా పౌలు చూడండి, ఈ డిప్రెషన్లో ఈ సిచ్యువేషన్లో ఏమైందో వాళ్ళు ఏం చేస్తున్నారు, 14 days అసలు తినటం మానేసాం. ఇంకెట్లా మేము చనిపోతున్నాం, ఇంకా మాకు తిండి ఎందుకు అంటే వాళ్ళ జీవితాలు ఏ విధంగా అయిపోయినాయి కదండి. నిరాశ, ఆశల జీవితం మీద ఆశ పోయిందనమాట. ఇంకా మా బతుకులు ఇక్కడనే తింటాయి,
మమ్మల్ని మా శవాలు ఎవరు తింటారు? చేపలు తింటాయి, తిమింగళాలు తింటాయి, షార్క్స్ తింటాయి. అంతే, అయ్యో ఆలోచన చేసుకుంటా ఇంకెందుకు తిండి మనకు అని ఒక్కొక్కడు మాట్లాడుకుంటా 14 days అయింది నో ఫుడ్ కదండి. ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ కదండి వాళ్ళది. తర్వాత కనిపెట్టుకొని ఉన్నారు ఆ, కనుక ఆ, ఆహారం పుచ్చుకోండి. చూడండి ఏమంటున్నాడు, మీరు ఆహారం పుచ్చుకునండి కదండి. ఎంత మంచి మిమ్మల్ని వేడుకోవచ్చు. ఇంగ్లీష్ చదువు 27th chapter 34th verse. Therefore, I encourage you to take some food, for this is for your survival, for not hair from the head of any of you will perish. చూడండి ఎంత చక్కగా చెప్తాంటే ఏమంటే Not a hair from the head. మీ తల వెంట్రుకలో ఒక్కడు కూడా నాశనం కాదని చెప్పేసి తను చెప్తున్నాడు. అంటే అసలు మీకు ఏం కాదు అని పౌలు భక్తుడు ఎంత ధైర్యంగా వాళ్ళకి చెప్తున్నాడు, ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు అని చూస్తున్నాం కదండి. కనుక దేని ఇది ఈ ప్రాణరక్షణకు ఆ, సహాయం వలన ఉమ్, మీలో ఎవరి తల నుండి ఉమ్, ఒక ఎంట్రుకైనను ఉమ్, నశింపదని చెప్పుచు ఉమ్. ఆహారం పుచ్చుకోడని అందరినీ బతిమాలెను. అంటే ఈ మాట చెప్తానికి ఎంత ధైర్యం ఉండాలండి కదా. ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుని దూత అంతకుముందు రాత్రి ఆయన కలలో కనపడి లేక అతను దర్శనమిచ్చి చెప్పినందుకు ఆయన నిలబడి చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమి కాదు మీకు కదండి, ఏమి కాదు అని చెప్పేసి ధైర్యపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ధైర్యపరుస్తున్నాడు కదండి. కనుక దేని పిల్లారా, ఇటువంటి సిచ్యువేషన్లో సరే వాళ్ళు తిన్నారు, మంచిగానే ఉంది, ఇప్పుడు పోతుంటే ఏమవుతుంది, ఆ షిప్ ఏమవుతుంది, వాళ్ళు భూమి కనపడితే గబగా ఆ భూమి వస్తుందని చెప్పేసి వాళ్ళు వస్తుంటే మన తొందరలో మరి ఏమైందో కానీ ఏమైపోయింది, అది ఆ ఇసుకలో కూరుకుపోయింది షిప్. ఏమైంది, ఇసుకలో పట్టేసింది. మనము చూస్తాం, మేము మెడ్రాస్ పోయినప్పుడు చాలా పెద్ద షిప్, అది అలలకి కొట్టుకొని వచ్చి ఎక్కడికి వచ్చేసింది, అది బీచ్ దగ్గరకు వచ్చేసింది. బీచ్ దగ్గరకు వచ్చేసి ఆ ఇసుకలో వచ్చేసింది. అది ఒక్కసారి ఇసుకలోకి వచ్చేసిందంటే ఇంకా దాన్ని తీయటం వీలు కాదు. దాన్ని ఏం చేస్తారంటే ఓనర్స్ వదిలేస్తారు. ఎందుకంటే దాన్ని తీయటము ఎంత ఖర్చు అవుతుందంటే ఆ షిప్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందంట. అంత పెద్ద షిప్ని తీయడానికి ఆ ఖర్చు ఎక్కువైతుందని చెప్పి వదిలేసింది. ఒకటి దాంట్లో ఉన్న వాళ్ళకున్న సామాన్లు, ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకొని వెళ్ళిపోయారు. అది అట్నే ఉంది, ఇప్పటికి అట్నే ఉంది. ప్రపంచంలో చాలా షిప్స్, చాలా బోట్స్ ఈ విధంగా చాలా ఏరియాస్లో మరి ఆ ఇసుకలో కూరుకుపోయినప్పుడు ఇక వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎంత ఖరీదైనా కూడా వదిలేస్తారు అంతే. 39 చదవండి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు. కానీ కలిగల ఒక సముద్రము ఆయన్ని చూసి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలని ఆలోచించింది. కనుక లంగర్లో తాళములు పోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి సుకాలంలో గట్లు ఇప్పి ముద్రించి తెలిసాప గాలికెత్తి సరిగా దానికి నడిపించింది. కానీ 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టు పట్టించింది. అందువల్ల అదివి కోరుకుని పోయి కలగా ఉండేను. అందుకోసం ఏమైపోయింది, ఇసుకలోకి కూరుకుపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పోన్ అనొచ్చు కదా, మేము అందరం క్షేమంగా ఉంటాము, ఇదేమో ఇప్పుడు షిప్ ఏమి ఇట్లా అయింది అంటే అందరు క్షేమంగా ఉన్నారు, మీకేం హాని కాదు. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. మీకేమైనా హాని అయిందా? మీకేం కాలేదు. బోట్కి అయింది. బోట్కి అయితే ఏమైంది, అది బోట్ మీది కాదు, అది బోట్ ఎవరిది, వాళ్ళది. రోమా ప్రభుత్వం చూసుకుంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేను జస్ట్ చెప్తున్నాను ఏంటంటే దేవుడు చెప్పిన మాటకి తిరుగు
లేదు కదండి. ఏ విధంగా మరి పౌలు మంచిగా ఎంకరేజ్ చేసినప్పుడు మరి ఆ షిప్ ఏమైపోయింది, అగ్రౌండ్ అంటారు దాన్ని కదండి, షిప్ రెక్ అంటారు. అంటే అగ్రౌండ్, అగ్రౌండ్ అంటే గ్రౌండ్లోకి వెళ్ళిపోవటం, దాంట్లోకి వెళ్ళి ఇంకా బయటికి రాకుండా ఇంకా దాన్ని వదిలేస్తారు కదండి. అయితే మనం చూస్తాం ఏంటంటే 44 వచనం వెళ్దాం. ఆ, వారిలో కొందరు పలక మీదను ఉమ్, కొందరు ఓడ రెక్కల మీదను ఉమ్, పోవాలని ఆజ్ఞాపించను. ఉమ్, ఇలాగ అందరూ తప్పించుకుని ఉమ్. చేరింది. చూడండి, అయితే ఆ ఓడ ఇట్లా కురుకుపోగానే ఏమైపోయింది, కొద్దిగా ముక్కలు ముక్కలు అయిపోతే ఏమైపోయింది, ఆ ముక్కల మీద వాళ్ళు కూర్చొని ఆ దరికి వచ్చిందంట, కొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటా. ప్రైజ్ లార్డ్. ఎవరికి ఏమీ కాదు కదా. అంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి చెప్తే మీరు రోమాకు వెళ్తారు అని చెప్పినప్పుడు మరి తప్పకుండా జరుగుతుంది కదండి. కనుక మరి లూకా ఇవన్నీ ఎంత డీటెయిల్గా రాసినాడో మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ ప్లేస్ ఏంటంటే మాల్టా. ఆ ప్లేస్ పేరునట్ట ఏంటది, మాల్టా. మాల్టా అనే ద్వీపం ఇంకా ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఇవన్నీ మరి అపొస్తలుల కార్యంలో బైబిల్లో రాసిన చాలా మటుకు వర్డ్స్, అదే వర్డ్స్ ఇంకా ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇటలియన్ చదువుకున్నాం, రోమన్ చదువుకున్నాం కదండి. ఈ విధంగా మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం, మాల్టా. మాల్టా అనే స్థలం ఇంకా 44 వచ్చినాం కదండి, చదువుకున్నాం, అయిపోయింది. అయితే అక్కడ ఏమవుతుందంటే 28 వచ్చిన మరి అధ్యాయంకి వెళ్దాము. అక్కడ మరి వాళ్ళు వచ్చేసి చల్లగా ఉంది కాబట్టి ఏం చేస్తున్నారు, అక్కడ మరి చలి కాల్చుకుంటున్నారు. చలి మంట వేసుకొని, ఎవరో మంట వేస్తే సరే పౌలు కూడా వచ్చేసి ఏం చేసినాడు అక్కడ మరి ఆ చలి దగ్గర ఇట్లా నిలబడి చలి కాల్చుకుంటే ఏమంటారు, చలి కావటం అంటారు కదా. అయితే ఒక పాము వచ్చి ఏం చేస్తుందంటే, అది కూడా మరి వైపర్ అంటారు, వైపర్. మరి రస్సల్స్ వైపర్ అనే ఒక పాము ఉంటుంది, చాలా పాయిజనస్ స్నేక్ అది. అయితే దీంట్లో ఒకటి వైపర్ అని రాసి ఉంది. ఆ పాము ఏం చేస్తుందంటే విషపూరితమైన పాము. అది వచ్చి ఏం చేస్తుందంటే పౌలు యొక్క చేతికి చుట్టుకుంటుంది. చూడండి, పౌలు యొక్క చేతికి చుట్టుకున్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీడు పెద్ద దొంగ, ఎక్కడెక్కడి నుంచో పారిపోయిస్తున్నాడు కనుక. కానీ ఇప్పుడు ఏమవుతుంది, విధి అంటారు కదా, విధి వాడిని వదిలిపెట్టలేదు కదా. నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు. వాళ్ళు చెప్పేస్తున్నారు, కామెంటరీ ఇచ్చేస్తున్నారు కదండి. కనుకనే దేవుని బిడ్డలారా, బైబిల్లో పాత నిబంధనలో ఉంది, లేని వార్తను సృష్టించవద్దు అని ఉంది. లేని వార్తను సృష్టించవద్దు. డోంట్ మేక్ న్యూస్ విచ్ ఇస్ నాట్ దేర్ కదండి. ఒకప్పుడు ఒక 3-4 months బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ చనిపోయారని చెప్పేసి చెప్పేసాను యూట్యూబ్లో చాలా కదండి. లేని వార్త కదండి, బతికే ఉన్నాడు, ఇప్పటికీ బతికే ఉన్నాడు కదండి. ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, ఈయన గొప్ప నరహంతకుడు, ఎక్కడెక్కడి నుంచో ఆయన ఏం చేసినాడు, తప్పించుకొని ఇచ్చిన విధి అని వదిలిపెట్టలేదు అని చెప్పేసి ఆయన ఇట్లా చూస్తున్నారు కదండి. అప్పుడు పౌలు ఏం చేస్తాడు, దాన్ని ఇట్లా చేదర్చుకుంటే ఏమవుతుంది, అది ఆ నిప్పులో పడి చనిపోతుంది. చనిపోగా అప్పుడు మళ్ళీ మార్చుకుంటారు మనసు, ఏమంటారు, ఓ వీళ్ళు దేవతలు, ఈయన దేవుడు అన్నట్టు. ఎందుకంటే ఆ పాము అతన్ని ఏం చేయలేదు కదండి, పాము అతన్ని ఏమి చేయలేదు అంటే ఈయన దేవుడు, అంటే విషపూరితమైన పాము కదండి. మనుషులు ఏ విధంగా ఒపీనియన్స్ మార్చుకుంటారు ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. ఇన్ వన్ మూమెంట్ బ్యాడ్ ఒపీనియన్, అండ్ అనదర్ మూమెంట్ గుడ్ ఒపీనియన్. అసలు నిన్న ఒపీనియన్ ఎవరు చెప్పన్నారు నిన్ను కదా, అడుగుతూనే చెప్పాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒపీనియన్ ఎవరి గురించి, పౌలు గురించి ఒపీనియన్ ఇచ్చినారు కదండి. ఆ తర్వాత మరి చూస్తున్నాము, మరి దేవుని బిడ్డలారా, ఈయనని పట్టుకొని ఈయన దేవుడు అని చెప్పేసి ఇంకా ఆయనతో కూడా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోయింది కదండి. అయితే దేవుని బిడ్డలారా,
8వ వచనం చదువుకుందాం. 8th వర్స్ చదవండి. అప్పుడు అప్పుడు ఆ పొట్లి యొక్క ఆ, తండ్రి ఉమ్, జ్వరం చేతను ఉమ్, రక్త వేది చేతను బాధపడుచు కొనుకొని ఉండెను. పౌలు అతని ఎందుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతి నుంచి స్వస్థపరిచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, అక్కడ ఈ ఈ సంఘటన జరిగితే ఏమైందంటే, ఇది దేవుళ్ళు వచ్చని చెప్పేసి అంతా న్యూస్ వెళ్ళిపోయింది కదా. అయితే మరి ఎవరికో ఒక అధికారికి ఎవరు వాళ్ళ తండ్రికి బాగాలేదంట కదండి. ఆ, ఆ, అయితే ఇవన్నీ అప్పుడు లాటిన్ వర్డ్స్ అన్నమాట, లాటిన్ భాషలో రాసిన ఇవన్నీ వర్డ్స్. ఒక ముఖ్యుడు అనమాట, అంటే ఇంపార్టెంట్ పర్సన్, ఆయన తండ్రి బాగాలేదంట. ఆ, ఉమ్, అతనికి ఆ ప్రాంతంలో గొప్పనుండెను. ఆ, అతడు మమ్మల్ని చేర్చుకొని ఆ, 3 దినముల సేవ భావం తగ్గించాను. ఆ, అప్పుడు గోపి యొక్క తండ్రి జ్వరం చేతను రక్త వేది చేతను బాధపడుచు పడుకొని ఉండెను. ఉమ్, పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి ఉమ్. అతని మీద చేతి నుంచి స్వస్థపరిచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏమైపోయింది, మెరకల్ స్టార్ట్ అని. దాంతో ఏమవుతుంది, అక్కడ ఆగదు, ఇంకా చాలా మంది వస్తారు, న్యూస్ వెళ్ళిపోతుంది. చాలా మంది వచ్చి మరి వాళ్ళు కూడా మౌనం కూడా బాగా చేయండి, మౌనం కూడా ముట్టండి అని చెప్పేసి ఆ విధంగా మరి దేవుని కార్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎవరికి మహిమ కలుగుతుంది ఈ కార్యాల వల్ల? దేవునికి. ఇప్పుడు న్యూస్, ఇప్పుడు అందరూ అడుగుతారు కదా, ఎవరు వాళ్ళు అంటే, వాళ్ళు యేసుప్రభుని వాళ్ళు యేసుప్రభుని ప్రచారం చేసేవాళ్ళంట, యేసుప్రభు శిష్యుడంట అని చెప్తారు. అంటే నెక్స్ట్ ఏంటి, ఈ యేసు అంటే ఎవరు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక పౌలు ఏమైపోతున్నాడు, ఒక సాక్షి అయిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి సాక్షి అయిపోయినాడు కదండి. మరి ఈ విధంగా మనం చూస్తున్నాం, చాలా మంది అక్కడ వచ్చి వాళ్ళు కూడా హీల్ అయినట్టు. అక్కడ ఏమవుతుంది, ఇంకా 7 days అక్కడ ఉంటారు. 7 days రిట్రీట్ అనమాట, 7 days ఫెలోషిప్, టైమ్ ఆఫ్ ఫెలోషిప్ కదండి. మంచిగా 7 days వాళ్ళు మంచిగా వాళ్ళు రెస్ట్ తీసుకొని దేవుని మహింపరిచి, అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించి, అక్కడ ఉన్న వాళ్ళకి బలపరిచి, మరి అక్కడి నుంచి మరి 16 వచ్చిన చదువుకుందాం. 16 వచ్చిన చూసినప్పుడు అక్కడ రోమ్కి వస్తాడు. మేము రోమాకి ఇప్పుడు వచ్చేసిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పౌలు ఎంత కష్టపడి ఎక్కడికి వచ్చినాడు, రోమాకు వచ్చేసినాడు. ఎస్ కమ్ టు రోమ్ కదా, ఇటలీ. ఎస్ కమ్ టు ఇటలీ. అయితే అక్కడ కూడా మనం చూస్తాం ఏంటంటే, ఆయన సొంత ఇంట్లో ఉండటానికి ఆ అధికారులు ఏం చేస్తారంటే పర్మిషన్ ఇస్తారు. యాక్చువల్గా ఈయన ఎక్కడ ఉండాలి ఇప్పుడు, ఖైదీ కదా. ఖైదీ ఎక్కడ ఉండాలి, జైల్లో ఉండాలి. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ దెన్ బిల్లారా అతనికి మరి ఆయన సొంత ఇంట్లో ఉండటానికి అవకాశము ఇచ్చినారు. ఎందుకంటే ఆయనను గమనించినారు. ఆయన గమనించి, ఈయన దేవుని బిడ్డ కదా, దేవుని బిడ్డ, ఈయన మరి దేవుడి కార్యాలు చేస్తున్నాడు, దేవుడి తనకి తోడుగా ఉన్నాడు, దేవుడి ఇతనితో మాట్లాడుతున్నాడు అన్నీ చెప్తున్నారు. అన్నీ షిప్ మీద అన్నీ జరిగినాయి కదా. అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే మరి అతనికి పర్మిషన్ ఇచ్చినారు. ఏది కైసర్ని కలిసేంత వరకు మరి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చేసి మరి ఆయన అక్కడ మనం చూస్తాం కదండి, మరి ఆయన సొంతగా ఈ లివ్డ్ ఆన్ హిస్ ఓన్ కదండి, ఆయన సొంతంగా జీవించినాడు. పౌలు ఎక్కడ ఉన్నప్పటికీ తను కష్టపడేవాడు. ఒక చోట అంటాడు కదా, ఇంతకుముందు మనం చదువుకున్నాం, ఈ చేతులు కష్టపడ్డాయి అంటాడు కదండి. ఏమంటాడు, ఏం కష్టపడ్డాడు, డేరాలు కొట్టినాడు ఆయన కదండి. ఆయన కష్టపడి ఆయన భోజనమే కాదు, ఆయనతో ఉన్న టీం కూడా ఆయన మరి హెల్ప్ చేస్తే నేను చేస్తానని చెప్పేసి ఇంతకుముందు లెసన్లో మనం చదువుకున్నాం కదండి. కనుక దేవుని పిల్లారా, పౌలు ఎంత కష్టపడ్డాడో మనం చూస్తున్నాం కదండి. మళ్ళీ అంత ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంతగా ఆయన అయితే దేవుని పిల్లారా, ఆయన జర్నీస్లో ఈ లెటర్స్ ఉంటాయి కదా, ఉత్తరాలు. ఈ ఉత్తరాలన్నీ ఆయన జర్నీస్లో రాసినాడు. ఈ ఉత్తరాన్ని మళ్ళీ ఎక్కడ రాసినాడంటే ఆ రూమ్లో ఉండి ఆయన రాసినాడు. ఆ గదిలో ఉండి, ఆయన ఇంట్లో ఉండి రాసినాడు. ఎంత కష్టపడి తను రాసినాడు కదండి. అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు, కానీ ఆయన కొన్నిసార్లు డిక్టేట్ చేసేవాడు ఆయన
కానీ ఆయన సొంతగా ఆ లెటర్స్ అన్ని రాసినట్టు మనం చూస్తున్నాం. కనుక దేని పిల్లారా, మరి రోమ్కి వచ్చినాడు. రోమ్లో కూడా ఆయనకి ఏమొచ్చిందండి? పర్మిషన్ వచ్చింది టు లివ్ ఆన్ హిస్ ఓన్ కదండి. అయితే ఒక గార్డ్ ఒక సిపాయిని పెట్టినారు ఆయనకి. ఎందుకంటే పారిపోతాడని వాళ్ళ భయం వాళ్ళకే మంది. కానీ ఇవన్నీ చూసినా కూడా వాళ్ళకి ఏంటి? భయం. ఏంటంటే ఈయన ఎక్కడ పారిపోతాడు, మళ్ళీ ఎక్కడ పోతే దొరకకపోతే అందరు ఉద్యోగాలు పోతాయి. ఆ మీద నుంచి అంతా మొత్తం అప్ టు డౌన్, అప్ టు సిపాయి కదండి, అప్ టు ఫ్రమ్ క్యాప్టెన్, సెంచురియన్ మొత్తం కింది వరకు మొత్తం జాబ్సే పోతాయి, ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి కదా. కనుక ఒక గార్డ్ని పెట్టినారు, ఒక సోల్జర్ని పెట్టినారు, ఒక సిపాయిని పెట్టినారు. అంటే అతనికి ఎప్పుడు ఆయన గేట్ దగ్గర ఉండాలి, తలుపు దగ్గర ఉండాలి కదండి. కనుక దేని పిల్లారా, దాంతో కూడా ప్రొటెక్షన్. మళ్ళీ దాంతో ఆయనకి ఏంటి? కాపుదల. ఎవరంటే వాళ్ళు రాలేరు లోపలికి కదా. ఈ జ్యూస్ చూసినారు కదా, ఈయన చంపాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేసినాం. ఆయన చంపిన దాకా మేము ఆహారం పుచ్చుకోమని చెప్పేసి కంకణం కట్టుకుంటారు, ఒక డెసిషన్ తీసుకుంటారు. అది మనం లాస్ట్ లెసన్లో చదువుకున్నాం. ఆయన చంపిన దాకా మేము తినం, ఆహారం పుచ్చుకోమని చెప్పి అనేటోళ్ళు ఏం చేస్తారు? తప్పకుండా ఆయన ఎక్కడో తెలుసుకొని ఇంట్లోకి వస్తారు. అయితే చూడండి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఉంటుందండి. ఏముంటుందండి? బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే మరి అతనికి ఆ సోల్జర్ నిలబడ్డది, వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఆయన పారిపోకుండా. కానీ అదేవిధంగా అతన్ని చంపకుండా ఉండటానికి కూడా దేవుడు అతన్ని టూ వేస్గా దేవుడు అతన్ని కాపాడి భద్రపరిచినాడు కదండి. కనుక దేని బిళ్ళారా, దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తున్నాం కదండి. మిషనరీ సేవలో ఒక మిషనరీకి దేవుడు ఏ విధంగా తన కాపుదలు ఇస్తాడో ఇక్కడ మనం చూస్తున్నాం. 23కి వెళ్దాం, మనం త్వరగా వెళ్ళిపోదాము, ముగించుకుందాం. 23కి వెళ్దాము. 23 మనం చూసినప్పుడు పౌలు భక్తుడు దేవుని రాజ్యము గురించి ఏం చేస్తున్నాడండి? చెప్తున్నాడు. వెన్ దే హ్యాడ్ సెట్ ఎ డే ఫర్ పాల్, చూడండి, పీపుల్ కేమ్ టు హిమ్ at this lodging in large numbers, and he was explaining to them by solemnly testifying about the kingdom of God. Praise the Lord. He was testifying about the kingdom of God. Praise the Lord. Hallelujah. తర్వాత బ్రదర్ అంతేనా? అతనికి to pursue them concerning Jesus from both the law of Moses and from the prophets, from the morning till evening. అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు చెప్తూనే ఉన్నాడు. నో ఇంటర్వెల్, నో గ్యాప్ కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని అవర్స్ చెప్తూనే ఉన్నాడు మనం చూస్తున్నాం కదండి. ఒక ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం. మరి ఈ విధంగా సువార్త ప్రకటించే సమయంలో ఒక హాల్లో మరి ఆయన వాక్యం చెప్తుంటే ఒక యవనస్తుడు ఏం చేస్తాడు? కిటికీలో కూర్చుంటాడు కదా. కిటికీలో కూర్చొని వింటూ ఏం చేస్తాడు? నిద్ర వచ్చి కింద పడతాడు. అందుకోసం వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోవద్దు మనం కదా. మరి మన కింద పడితే ఏమవుతాడు? చచ్చిపోతే ఏమవుతాడు? పౌలు అతన్ని ప్రార్థన చేసి లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఒక మిరకిల్ అయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక తెలుగులో చదవండి, 23 వచనం. అతనికి ఒక దినము నియమించి అతన్ని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యము గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చు. చాలు. సరే, మరి దేవుడు మనల్ని పిలుచుకున్నది దేనికి? మరి దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండాలని కదండి. దేవుని రాజ్యం మనం చెప్పాలని చెప్పేసి మరి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కదండి. అయితే చాలా మంది నమ్మట్లేదు. ఇంత చెప్తున్నా కూడా ఏం చేస్తున్నారు? చాలా మంది
యూదులు నమ్మట్లేదు. కనుకనే మరి 25-26 నుండి మరి కొన్ని వచనాలు చదువుకుందాం. పౌలు మీ గురించే రాయబడ్డది అని చెప్పి ఒక మాట చెప్తాడు. అతడు చెప్పిన సంగతులు 25 బ్రదర్. వారిలో ఆ, భేదాభిప్రాయములు కలిగి ఆ, నందున ఉమ్. పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత చూడండి, పౌలు ఒక మాట చెప్పిన వాళ్ళు ఇది మీ గురించే రాయబడ్డదయ్యా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వారు వారు వెళ్ళిపోయిన అదేదేమనగా ఆ మీరు మీరు విన్నట్టు మటుకు విన్నంత మటుకు ఇందురు కాని విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. అసలు గ్రహింపరు. తర్వాత చూసుట మటుకు చూచుట మటుకు చూతురు కాని చూతురు కానీ, అంటే ఏం చూస్తారు? వింతలు వింతలు చూస్తారు, స్వస్థతలు చూస్తారు, అన్ని చూస్తున్నారు. కానీ అయినప్పటికీ కారణాలన్నది ఆ ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఆ, ఈ ప్రజలు ఈ ప్రజలు కనులారా చూసి కనులారా చూచి చెవులారా విని కనులారా చూస్తారు, చెవులారా వింటారు. అంటే రెండు చెవులు పెట్టుకొని వింటారు అన్నమాట. చెవులారా వింటారు అంటారు కదా. చెవులారా విని మనసారా గ్రహించి మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వైపు తిరిగి నా వలన ఉమ్, స్వస్థత పొందకుండానట్లు ఉమ్. వారి హృదయము క్రొవ్వి ఉన్నది. చూడండి ఎంత ఎంత మాట మరి అక్కడ వాడినాడో మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాట ఎక్కడున్నదంటే మరి యెషయా గ్రంథంలో ఉన్నది. 6వ అధ్యాయము 9-10 వచనాలు. బ్రదర్ ఇంగ్లీష్ చదవండి మీరు. అంటే యేసుప్రభు రాకముందే 500 దాదాపు 700 సంవత్సరాల క్రితమే ఈ మరి దేవుడు టెస్టిమనీ ఇస్తున్నాడు. ఎవరి గురించి? యూదుల గురించి. వాళ్ళు ఏం చేస్తారు? వింటారు కానీ గ్రహింపరు, చూస్తారు కానీ నమ్మరు. చదవండి మరి 9 యెషయా 6:9 and 10. యెషయా చాప్టర్ 6:9 and 10. ఆయన ఉమ్, నీవు పోయి ఉమ్, ఈ జనముతో ఇట్లనము, ఉమ్, మీరు నిత్యము ఉమ్, వినుచుందురు గాని ఉమ్, గ్రహింపకుందురు, ఉమ్, నిత్యము చూచుందురు గాని ఉమ్, తెలుసుకోకుందురు. ఆ, వారు కనులతో చూసి ఉమ్, చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం ప్రభు చేసి ఉమ్, వారి చెవులు మందమపరిచి వారి కనులు మూసుకొని చెప్పాను. ఇంగ్లీష్ చదువుతారు కదా. ఐజయా చాప్టర్ 6:9 and 10. And he said, go tell these people, keep గో on టెల్ దిస్ పీపుల్. అంటే ఈ పీపుల్ ఎవరు? ఆయన ప్రజలే, యూదులే. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు మరి ఏ విధంగా వినకున్నట్టున్నారు. గో టెల్ దిస్ పీపుల్, keep on listening, కీప్ ఆన్ లిస్నింగ్ but do not understand, బట్ డోంట్ అండర్స్టాండ్, and keep on looking, అండ్ కీప్ ఆన్ లుకింగ్ but do not gain knowledge. బట్ డు నాట్ గెయిన్ నాలెడ్జ్. Make the hearts of his people insensitive, their ears dull, and their eyes blind, so that they will not see with their eyes, hear and their ears, understand with their hearts, and return and be healed. కనుక ఈ మాటలు పౌలు జ్ఞాపకం వచ్చింది. అంటే వీళ్ళ గురించే యెషయాలో రాయబడ్డది అని చెప్పేసి, వినండి మీ గురించే రాయబడ్డది అని చెప్పేసి చెప్పేసాడు. అయినప్పటికీ వాళ్ళు ఇంకా డౌట్స్ వెళ్ళిపోయినారు అక్కడి నుంచి. కొంతమంది అరే ఈయన చెప్పింది కరెక్ట్, కొంతమంది ఏమో ఇది ఏమేమో చెప్తున్నారని చెప్పేసి అక్కడ డివిజన్ స్టార్ట్ అయిందంట అని క్లియర్గా అక్కడనే ఉంది. చాలా బ్రదర్ వద్దులే, టైం అయిపోతుంది, చాలా టైం అయింది. అయితే చివరిగా 30-31 వచనం చూసినప్పుడు పౌలు రోమ్లో 2 సంవత్సరాలు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు 2 సంవత్సరాలు ఉంటాడు అక్కడ? ఆయన టూర్కి పోలేదు. అంటే ఇప్పుడు కైసర్ ఎదుటికి ఈ కేసు వచ్చినప్పుడు దిస్ అ స్మాల్ కేస్ కదా. మరి కైసర్ అంటే ఈజ్ అ కింగ్, ఈజ్ ఎంపరర్ ఆఫ్ రోమ్. రోమ్ అంటే జస్ట్ రోమ్, ఇది ఇటలీ కాదు, మొత్తం ఆ రీజన్ అంతా వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఎన్నో పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి. ఇది ఒక్క విషయం గురించి మరి నేను డీల్ చేయాలన్నా అని చెప్పేసి టైం లేక ఏమైపోయిందండి అంటే నేను చెప్తున్నాను, నేను బైబిల్లో లేదు. ఈ విధంగా ఏమైపోయింది, 2 years ఏమైపోయింది, గడిచిపోయింది. 2 years he was in his own rented room అని ఉంది అక్కడ. అంటే కష్టపడుతున్నాడు, చేతితో కష్టపడుతున్నాడు, ఆ రెంట్ కట్టుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ రూమ్లో ఉండి 2 years రూమ్లో ఉండి ఏం చేశాడండి, చాలా లెటర్స్ రాసినాడు. ఏది పౌల్ పత్రికలు ఉన్నాయి కదా, అవి చాలా రాసినాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
చదువుకుందాం. 30-31. పౌలు పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా ఉమ్, తన అద్దె ఇంట కాపురం ఉంటే తన అద్దె ఇంట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కిరాయి ఇంట్లో ఉన్నాడు ఆయన. పాపం ఎంత మరి కష్టం కదండి. సరే, ఓకే. తన ఎంతకు వచ్చే వారందరినీ ఆ, సన్మానించి చూడండి, అందరికి వచ్చేవారు అందరిని ఏం చేస్తున్నాడు? మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ కదండి, ఈజ్ అన్ అపోస్టల్ ఆఫ్ గాడ్ కదా. మరి వాళ్ళకి మంచిగా రిసీవ్ చేసుకుని అన్ని వాళ్ళకి చెప్తున్నాడు కదండి. తర్వాత ఏ ఆటంకము లేక ఆ, పూర్ణ హృదయంతో ఉమ్, దేవుని రాజ్యము గురించి దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు ప్రకటిస్తున్నాడు. ఎవరికి వస్తే కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యం గురించి చెప్తున్నాడు కదండి. తర్వాత ప్రభువైన యేసు ఉమ్, క్రీస్తును గురించిన సంగతులు ఉమ్, బోధించుచూ ఉండెను. అయిపోయిందా? 31 అయిపోయిందా? సో కనుక మరి మనం చూస్తాం ఏంటంటే, మరి పౌలు గురించి ఏ విధంగా మరి తన సేవ గురించి అంతా రాయబడ్డది. అంతిమ యాత్ర కదండి. అయితే ఏ విధంగా చనిపోయినాడు అంత డీటెయిల్గా లేదు, కానీ ట్రెడిషన్ అంటే ఏంటి? మరి ఇస్రాయల్ ప్రజలు లేక ఇస్రాయేలీలు వాళ్ళు రాసిన కొన్ని ఉంటాయి గ్రంథాలు. దాంట్లో వేరేగా మరి చెప్పినారు ఏంటంటే, తను చనిపోయినాడు, తర్వాత మరి అంటే హతసాక్షిగా చనిపోయినాడు కదండి. దాదాపు మరి 67 ఆర్ 68 ADలో తను చంపబడ్డాడు కదండి. 67 ఆర్ 68 AD. కనుక దేని బిడ్డారా, మరి మనం చూస్తున్నాము ఈరోజు అపోస్తలుడైన పౌలు యొక్క రోమ్ యాత్ర కదండి. కనుక దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం బట్టి మరి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఇవన్నీ మనము మన హృదయంలో భద్రపరుచుకుందాం. మనం కూడా దేవునికి సాక్షులై ఉందాం. మరి దేవుడు మనల్ని ఎక్కడ పంపిస్తే అక్కడ సాక్షులుగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. గాడ్ బ్లెస్ యూ.